దైవ సేవ అనేది ఈ ప్రపంచంలో ఉన్న పదవులన్నిటికీ మించిన పదవి. కొడితే గట్టిగా ఏందనుకున్నా దైవ సేవ అంటే, దేశాన్ని వెళ్ళే రాజులుంటే ఆ రాజులు సేవకుల దగ్గర వచ్చి సాష్టాంగపడతారు. భూరాజులు నీ పాదముల యొద్ద సాగిలపడుదురని చెప్పాడు ఆయన. రాజు వచ్చి నీ ముందు సాగిలపడుతున్నాడంటే ఏ స్థానమో తెలుసా? దేవుడు కనబడాడు గనక దైవ ప్రతినిధిగా నిన్ను గౌరవించి, ఆ కనబడని దేవుణ్ణి నీలో చూస్తున్నానయ్యా అని వచ్చి నీ పాదాలు పట్టుకోబోతారు, నీకు వందనాలు చెప్తారు. నువ్వు చేయి తీసి నెత్తి మీద పెడితే ఆనందంగా నెత్తి మీద, అయ్యా నీ చేయి నా నెత్తి మీద పెట్టి, ఎందుకు దేవుడి హస్తం లాగా గౌరవిస్తారు. అమ్మాయి వింటున్నావా? అమ్మాయి వింటున్నావా? సేవకురాలా, సేవకుడా వినండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి, దరిద్రపు వేషాలు వేసి, పనికిమాలిన వేషాలు వేసి, విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సింది దరిద్రపు కొట్టు అవతారాలతో తిరిగి చండాలం చేసుకొని, సాక్ష్యాలు పాడు చేసుకొని, మందని కూడా చెడగొట్టేటువంటి వేషాలు వేసి పాడు చేసుకోవద్దు. వస్త్రం కట్టిన, మాట్లాడిన, ప్రవర్తించిన, ముఖాన్ని సిద్ధపరచుకున్న, శుభ్రంగా ఉండటం తప్పు కాదు. కానీ అందంగా కనబడాలని వ్యామోహంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు చూడు, అది తప్పు. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాస్తుంది. పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మీరు జీవించాలని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఉంది. కాబట్టి దైవ సేవ చేసేటువంటి స్త్రీలకి, పురుషులకి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మీ వేష భాషలు, వ్యవహారాలు అన్నీ కూడా మీకు అప్పగింపబడే మంద చూస్తారు గనుక వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఒకటి. కొంతమంది పాస్టర్లు ఉంటారు. ఈ సేవకులు సేవకురాళ్ళలాగా ఉండరు, వీళ్ళు యజమానుల్లాగా ఉంటారు. అర్థమైందా? ఓనర్ గారు, ఓనరమ్మ గారు, విశ్వాసులేం బానిసలు. ఇక దైవజనుడు ఎలా ఉంటారంటే శాసనకర్తల్లాగా ఉంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు అని చెప్పాడు. అంతటి వాడే దేవుడే, ఆ మహానుభావుడే శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి తుడిశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మా పాస్టరమ్మావు విను, పాస్టమ్మ నేను కష్టపడుతుంటే కనీసం అంట్లు తోమటానికి రారేంది, మీరు విశ్వాసులా పిశాసులా అనకూడదు. నీకేం మాయరోగం? తోంకో అంట్లు. నీకేం మాయరోగం? మీ ఆయన బట్టలు, ఇంకొకళ్ళ బట్టలు వాళ్ళు ఎందుకు ఉతకాలి, విశ్వాసులు ఎందుకు ఉతకాలి? ఉతుకు. నీ చేతులు బాగానే ఉన్నాయిగా, మాయరోగం రాలేదుగా. మాయరోగం వచ్చినప్పుడు ఏదో చూసి విశ్వాసులు జాలిపడి చేస్తారు. అట్టకాదు, నేను పాస్టమ్మని. ఎవరిని నేను కుర్చీళ్ళు ఇలా పట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటాను. మీరేం చేయాలో తెలుసా? బానిసల్లాగా వస్త్రాలు ఉతకాలి, అంట్లు దోవాలి, అన్ని పనులు చేయాలి. నేను మాత్రం ఇట్లా తిరుగుతా ఆర్డర్లు వేస్తూ ఉంటాను. పాస్టములో వందనాలమ్మా. కుర్చీళ్ళు నాజుగ్గా పట్టుకోకూడదమ్మా. కుర్చీళ్ళు అవసరమైతే పని చేయాలమ్మా, ఎత్తేయాలమ్మా, మనమే చేయాలమ్మా. అప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారమ్మా, ఫాలో అవుతారు. నాజుగ్గా ఇక నేను పాస్టర్మని అయ్యాను, నేను పెద్ద మనిషిని అయ్యాను, ఇక అంతా మీరేం మోయాలి, ఇక నేను మోసేది ఏం లేదంటే నువ్వు దైవజనురాలు కాదు. అసలు నువ్వు అసలు మాదిరివే కావు. నువ్వు మాదిరి అంటే సేవకురాలు అంటే అర్థమే అది, సేవ చేసేది అని. సేవకుడు అంటే సేవ చేసేవాడు.
ఎంతకైనా తగ్గించుకొని సేవ చేయాలి దైవజనుడు దైవజనురాలు. ఒకవేళ ఆత్మీయ బిడ్డలు ప్రేమతో నువ్వు పని చేసుకుంటుంటే అక్క నేను కూడా చేస్తాను అక్క అంటే సరే నీ ఇష్టం అమ్మా అనొచ్చు, తప్పు లేదు, ఆమె ఇష్టపడితే. అంతేగాని వాళ్ళ మీద పెత్తనం చేయకూడదు, వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకూడదు, వాళ్ళ క్లాసులు ఇవ్వకూడదు. కొంతమంది పాస్టర్ములు క్లాసులు ఇవ్వటం మొదలుపెట్టారు. క్లాసులు విశ్వాసుల్ని పీడించడం మొదలుపెట్టేసరికి వాళ్ళు దండాలు పెడుతున్నారు. పాస్టర్మా నీకు దండమని దండాలు పెడుతున్నారు. దయచేసి అలాంటి దరిద్ర పనులు, దరిద్రపు సాక్ష్యాలు తెచ్చుకోకుండా, ఇంకో మాట కూడా చెప్తున్నాను, సేవకులు అభిషేకం పొందుతున్నారు కనుక సంఘాలకు పంపిస్తే సంఘాల్లో సాక్ష్యాలు కాపాడుకోవాలి. కానీ స్త్రీలతో ఏమండి స్పెషల్గా ఫోన్లు మాట్లాడటాలు, విశ్వాసులతో స్పెషల్గా ఫోన్ కాంటాక్ట్స్ అవ్వటాలు, పర్సనల్ డీలింగ్స్ ఏవి పెట్టుకున్నా వాడి సాక్ష్యం ఎస్కేఎన్పి అయిపోయింది, వాడి సేవ కాదు, భ్రష్టుడైపోతాడు. పచ్చిగా చెప్తున్నా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో ఒక హద్దు ఉంది. పిచ్చి పిచ్చి పనులు చేసి కొంతమంది భ్రష్టు పట్టారు. పర్సనల్ ఫోన్ కాంటాక్ట్స్, జస్ట్ ఫోన్లు మాట్లాడే సాక్ష్యాలు పోగొట్టుకున్నారు, పనికిమాలిన మాటలు మాట్లాడి. కొంతమంది ప్రవర్తన ఈ మధ్యకాలంలో, ఎందుకంటే చెప్తున్నాను పరిస్థితులు చూసి జాగ్రత్త చెప్తున్నాను నేను. సాక్ష్యం పోయిన నాడు సచ్చినట్టే, ఇక సేవకు పనికిరావు. చెప్పేవలే పోరా పెద్ద మనిషి, నీ బతుకు చూసుకోరా ముందు అంటారు. అవునా? మనం కరెక్ట్గా నిలబడి ఇతరులకి జాగ్రత్త చెప్పాలి, లేకపోతే ముందు నువ్వు మారు ఆ తర్వాత చూద్దామంటారు. అందుకే విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు హద్దులు మెయింటైన్ చేయాలి. గృహ దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఆమె భర్త లేకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళకూడదు, నీ పక్కన సహోదరులు పరిచారకులు ఉండాలి. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు భర్త ఉంటే ఆ ఇంటి అడుగు పెట్టాలి, భర్త లేకపోతే బయట నుంచి బయటికి రావాలి, లేకపోతే నింద పాలయ్యే అవకాశం ఉంటుంది. వందనాలమ్మా, బెదర్ లేడా, ఏ సంగతే అనుకుంటా బాగూడదు. దేవునికి స్తోత్రం. ఇవాడు వెనక ముందు చూడ్డు, ఇక ఈ జేబులో చేపెట్టేదని ఎగరేసుకుంటా పోతుంటాడు. లేడా బెదర్ లేడా అనుకుంటా పోతుంటాడు. అంటే దరిద్ర పనులు చేయకూడదు. చెల్లి బ్రదర్ లేడా, ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ, వెళ్ళిపోతున్నానమ్మా. అంతేగాని పర్సనల్గా ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లలోకి వెళ్ళకూడదు. చెప్పు తీసుకొని చెంపకేసి కొట్టుకొని బుద్ధి చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాక్ష్యం పోయింది. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. దేవునికి మహిమ. క్యారెక్టర్ కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. వింటున్నారా? ఆల్రెడీ పొందినోళ్ళు అందరూ వినండి. డబ్బు ఉన్నోళ్ళని ఒక రకంగా, డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూడకూడదు. కొంతమంది సౌండ్లకి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మా వందనాలు, అదే అయ్యా వందనాలు అన్నట్ట. డబ్బు పెద్ద కులం, డబ్బు
హోదా, వాటిని బట్టి పొరపాటును కూడా బెండ్ అవ్వకూడదు. నువ్వు ఎంత సౌండ్ అయినా, ఒక సామాన్యుడు ఎంతో, నువ్వు నాకంతే. నువ్వేదో ఫుల్ సౌండ్, నువ్వు ఏంది బియ్యానికి డబ్బులు లేవు కారులో దిగావని, BMW కార్లే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కారు అది? బియ్యానికి డబ్బులు లేవు కారా? BMW కారా? నువ్వు BMWలో దిగు, లేకపోతే ఇంకో దానిలో దిగు. ఒక మనిషి సాధారణంగా కుంటుకుంటారా అని, ఆ మనిషి ఎంతో, నాకు నువ్వు అంతే. నువ్వేదో అందులో దిగావని నీకేదో కొండ తీసేటట్టే కదా, ఎదురుపోయేదేమిలే. సేవకుడు ఉండాల్సిన నీతి నియమం అది. డబ్బున్నోళ్ళని, పరపతున్నోళ్ళని, పదవులు ఉన్నోళ్ళని, గొప్ప హోదాలు ఉన్నోళ్ళని, పెద్ద కులం అని చెప్పుకునే వాళ్ళని స్పెషల్గా గౌరవించి, పాపం సామాన్యుల్ని ఒక పక్కన పెట్టే దరిద్రగొట్టు వ్యవహారం దైవజనురాల్లో ఉండరాదు. అంతేకాదు, డబ్బుకి ప్రలోభించకూడదు. ఎదుటోళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాపేక్ష, డబ్బు పొందుకునేటట్టుగా ప్రసంగాలు చేయటం కానీ, లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఎదురు చూడటం కానీ చేయకూడదు. మన అవసరతలు మోకాళ్ళని ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి. నా ప్రభువే చూసుకుంటాడు. అవసరమైతే వాళ్ళని దేవుడే ప్రేరేపిస్తాడు. కావాల్సిన దానికంటే మించిన సమృద్ధి నా యేసయ్య ఇస్తాడు. ఎక్కడ డబ్బు దగ్గర కూడా రాజీ పడకూడదు. ఫైనల్, ఇంతవరకు చాలు. ఇక తర్వాత విషయాలన్నీ చాలా వరకు నేను నడుస్తున్న తీరు మీరు అనుసరిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. కనుక ఈ విషయాలు మీరు మనస్కరించి జాగ్రత్త పడండి. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.